అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. మోక్షం పొందడం, భగవంతుని సాక్షాత్కారం కలగడం చాలా కష్టం అని మనుషులు అనుకుంటూ ఉంటారు. కానీ చేయవలసిన పద్ధతిలో చేస్తే అది కూడా సులభమే అంటున్నాడు పరమాత్మ. ఏదైనా మొట్టమొదట కష్టంగా కనిపిస్తుంది, అభ్యాసంతో అది సులభమవుతుంది. అందుకే అభ్యాసం కూడా ఒక యోగంగా అభివర్ణించాడు పరమాత్మ. ముందు భక్తుడు అనన్య చేతస, మనసులో ఇతర కోరికలు చింతనలు పెట్టుకోకూడదు. మనస్సుని భగవంతుని భావనలతో నింపివేయాలి. మనసంతా భగవంతుని భావనలతో నిండితే ఇక ఇతర ఆలోచనలకు తావేది? మనసు హౌస్ఫుల్ బోర్డ్ పెడుతుంది. మనస్సు ఇతర విషయ వాంఛల మీద పరిగెట్టదు. సాధారణ మానవుల మనస్సు ఎక్కువగా అన్య చింతన, వేరే విషయాల మీద పరిగెడుతూ ఉంటుంది. కానీ అనన్య చిత్తం మనస్సు ఎప్పుడూ భగవంతుడి మీదనే లగ్నమై ఉండాలి. ప్రతిరోజు అభ్యాసం వల్లనే అది సాధ్యమవుతుంది. పరమాత్మను పొందడం అత్యంత సులభం, ఏమీ కష్టం కాదని పరమాత్మ మనకు హామీ ఇస్తున్నాడు. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. దేవతలు పక్కనే రాక్షసులు ఉంటారు, మంచి పక్కనే చెడు ఉంటుంది, రాముడి పక్కనే రావణాసురుడు ఉంటాడు. ఇది లోక సహజం. కాబట్టి కాసేపు మనసు పరమాత్మ మీద లగ్నం చేయగానే వెంటనే చెడు ఆలోచనలు, ఇతర ఆలోచనలు మనసును చుట్టుముట్టి తమ వంక లాక్కుంటాయి. ఈ విషయంలో సాధకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పని చేస్తున్నా మనస్సు పరమాత్మ మీద లగ్నం చేస్తే ఈ బాధ తప్పుతుంది. అందుకే నిత్యయుక్తస్య యోగినః అన్నాడు. నిత్యం యుక్తమైన మనస్సుతో పరమాత్మను ధ్యానం మననం చేయాలి. అప్పుడే భగవంతుణ్ణి సులభంగా పొందగల. ఓ పార్థ, ఎవరైతే తమ చిత్తాన్ని అటూ ఇటూ పోనివ్వకుండా నా మీదే లగ్నం చేసి నన్నే నిత్యం స్మరిస్తూ ఉంటారో అలాంటి యుక్తుడైన యోగికి నేను సులభంగా లభిస్తాను.